రోహిణితోనే దొంగిలించిన డబ్బుల్ని కట్టించిన ప్రభావతి. షాక్లో మనోజ్. ట్విస్ట్ అయితే అదిరిపోయింది. నిన్నటి ఎపిసోడ్లో కామాక్షిని తీసుకువచ్చి బాలు అయితే లాయర్ దగ్గర ప్రభావతి తీసుకున్న డబ్బుల గురించి అయితే నిజాన్ని బయట పెట్టిస్తాడు. మరి నిజం తెలుసుకున్న తర్వాత రోహిణి చేత ప్రభావతి దొంగిలించిన డబ్బుల్ని ఎలా కట్టించిందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. నిన్నటి ఎపిసోడ్ చూస్తే మీకు మొదటి నుంచి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఆ ఎపిసోడ్ చూడని వాళ్ళు దాన్ని కూడా మన ఛానల్లో ఉంటుంది, వాచ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామాక్షి నిజం చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత, చూసావా నాన్న, అమ్మ కూడా ఎలా డబ్బు మనిషి అయిపోయిందో. కనీసం నీకు కూడా చెప్పకుండా లాయర్ దగ్గర డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకుంది. కానీ అందరూ కూడా అమ్మ శివ భవిష్యత్తు కోసం ఇదంతా ఆలోచించి తీసుకుందని అనుకున్నాము, ఇలా చేస్తుందని అసలు కూడా అనుకోలేదు అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యమైతే, అసలు నీకు బుద్ధుందా? ఇంతకీ దిగజారిపోతావా డబ్బుల కోసం? వాడు ఎంత కష్టపడి 5 లక్షలు పోగు చేసి కేసు వాపసు నువ్వు తీసుకోవడం లేదని ఆ లాయర్ 5 లక్షలు కడితే కానీ కేసు కొట్టేయరని చెప్పడంతో మీనా బాలు ఇద్దరు కూడా కష్టపడి ఆ డబ్బులు మొత్తం కూడా కట్టారు. కానీ నువ్వేం చేశావు? ఆ డబ్బులతో సగం డబ్బులు నువ్వే మింగేశావు. డబ్బులు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటావా? పోయిన పరువంతా కూడా వచ్చేస్తుంది అనుకున్నావా? నేనొచ్చి అడిగితే మాత్రం అస్సలు కూడా నేను ఆ శివని క్షమించను. మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే తప్ప నేను ఇంటికి రాను అంటూ ఏవేవి మాటలు చెప్పావో. ఏమైపోయింది ఆ పౌరుషం అంతా? డబ్బులు కనిపించేసరికి పౌరుషం, గౌరవం, మర్యాదలు అన్నీ కూడా పోయినట్టున్నాయి. డబ్బు మనిషి ఎలా ఉంటాడో నిన్ను చూస్తేనే తెలుస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. అలా అనకండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనకుండా ఎలా ఉంటామో? ప్రతిసారి ఇంట్లో కోడళ్ళ దగ్గర, కొడుకుల దగ్గర ఇలాగా నువ్వు తప్పు చేసిందల్లా నిలబడుతూనే ఉన్నావు. నీకు సిగ్గనిపించడం లేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అమ్మ మీనా, ఆ డబ్బులన్నీ కూడా నేను కడతాను. నా భార్య దొంగిలించిన 2 లక్షలు నేనిస్తాను అని అంటూ ఉంటాడు బాలుతో. మీనాతో సత్యమైతే అప్పుడు ఇక ప్రభావతి, మీరు కట్టడం ఏంటండి? మీరేమీ కట్టాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీకు మాట్లాడే హక్కే లేదు. నువ్వు నా భార్యవి. నువ్వు ఇలా తయారయ్యావంటే సగం కారణం నేనే కదా. నేను నిన్ను మందలించగా నువ్వు చేసే పనులకి నేను అడ్డుపడకుండా, నీకు భయం చెప్పకుండా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుపోతూ ఉంటే మాట్లాడకుండా ఉంటున్నందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. రేపటి రోజున లాయర్ దగ్గర డబ్బులు తీసుకొని మీ ఆవిడ కేసు వాపస్ తీసుకుంటుంది కదా అని బయట వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే నా తల తీసేసినట్టు అయ్యేది అని అంటూ ఉంటాడు సత్యం. అది కాదండి, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే, నేను ఏమి కూడా వినిపించుకోదలుచుకోలేదు. ఇక నువ్వు నాతో మాట్లాడద్దు. అమ్మ మీనా, మీ అత్తగారు ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. కానీ నువ్వు ఆవిడ మాటలేమీ పట్టించుకోకు. నా గొంతులో ప్రాణం ఉండగా నిన్ను నేను ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టనివ్వను. నిన్ను కూతుర్లా చూసుకుంటానమ్మా. నీకు అండగా నేనున్నాను. నువ్వు మాత్రం ఏమీ వీళ్ళ మాటలకి భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అంటూ ఉంటాడు సత్యం. ఇక దాంతో ఇక మీనా అయితే, మావయ్య అని అంటూ ఎమోషనల్ అవుతుంది. అవునమ్మా, నేనున్నాను కదా, నీకు భయం ఎందుకు? బాలు నేను కూడా ఉన్నాము. కన్న తండ్రిలాగా నిన్ను నేను చూసుకుంటున్నాను. బాలు కూడా నిన్ను అలాగే చూసుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళకి నీ మీద నమ్మకం ఉంది. మీ అత్తయ్య నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? తన కిందే ఎన్నో తప్పులు పెట్టుకుంది. తనే ఒక దొంగ. అలాంటిది నిన్ను, ఏమీ తప్పు చేయని నిన్ను దొంగ అనే హక్కు, అర్హత కూడా దానికి లేదు అని అంటూ ఉంటాడు సత్యం. దాంతో అందరి ముందు తలదించుకొని ఉంటుంది ప్రభావతి అయితే. చూడు, ఆ 2 లక్షలు నువ్వు కడతావా, లేకపోతే నన్నే కట్టమంటావా? గుర్తుపెట్టుకో, 2 రోజులు నీకు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో ఆ 2 లక్షలు కూడా మీనా చేతిలో ఉండాలి అని అంటూ ఉంటాడు సత్యం అయితే. ఇక అందరూ కూడా వాళ్ళ గదులకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతి అయితే ఒక్కసారి అలా కుప్ప కూలిపోయి కూర్చొని ఉండిపోతుంది. అందరి ముందు తప్పు చేసిన దానిలాగా నిలబడిపోయాను. దీనంతటికీ కారణం ఆ బాలుగాడే. ఆ 2 లక్షలు తీసుకోకుండా, కేసు వాపస్ తీసుకోకుండా ఉంటే సరిపోయేది.
అప్పుడు వాళ్ళకి తిక్క కుదిరేది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు 2 లక్షలు ఆయన కడితే నేను తప్పు చేసినట్టే కదా. భార్యగా నేను ఆయన్ని అందరి ముందు తలదించుకునేలా చేసి ఆయన చేత నేను దొంగిలించిన డబ్బుల్ని కట్టించినట్టు అవుతుంది. లేదో ఆ డబ్బులు ఆయన కట్టడానికి వీల్లేదో ఏదోటి చేసి ఆ 2 లక్షలు నేనే ఇవ్వాలి అని అనుకుని ప్రభావతి అయితే మనోజ్ వాళ్ళ గదికి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక మనోజ్ వాళ్ళ గదికి వచ్చిన ప్రభావతిని చూసి ఇక రోహిణి ఈవిడ ఏదో అడగడానికే వచ్చింది, అందుకని అంత పేలుగా ముఖం పెట్టుకొని వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఏంటత్తయ్య అక్కడే నిలబడిపోయారు, లోపలికి రండి అని నటించేస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అలా ఉన్నారు, మావయ్య అన్న మాటలకి బాధపడుతున్నారా? ఎవరు ఏమన్నా సరే మీ మీద నాకు నమ్మకం ఉంది. అయినా మీరు తప్పేం చేశారు? డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నారు. ఆ శివగాడు చేసింది తప్పే కదా. నేను మాత్రం మీరు చేసింది తప్పని అననత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణి అన్న మాటలకి ఇక ప్రభావతి అయితే నువ్వు అర్థం చేసుకుంటే చాలమ్మా, నన్ను నువ్వు ఒక్కదానివే ఇంట్లో అర్థం చేసుకునేది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఆ డబ్బులు మీ మావయ్య గారు కడతానంటున్నారు, నా వల్ల ఆయనకి భారం అవ్వకూడదు, అందుకని ఆ డబ్బులు నేనే కట్టేయాలని బాలుకి నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. తనని డబ్బులు ఎక్కడ అడిగేస్తుందా అని ఇక రోహిణి అయితే ఇక తన పని తను చేసుకుంటున్నట్టు నాటకం ఆడుతుంది. ఇంతలో మనోజ్ని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. రే మనోజ్, ఎన్నోసార్లు నీకెంతో సహాయం చేశాను కదా, ఒక 2 లక్షలుంటే ఇవ్వరా అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నా దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఇప్పుడు ఫర్నిచర్ షాపుకి పెట్టుబడి కూడా పెట్టాలి, అప్పుడే డీల్ ఓకే అయింది, కానీ ఇంకా నాకు అన్నీ కూడా డబ్బులు ఇంకా రావు. డీలర్షిప్కి ఇవన్నీ కూడా నేను ఇంకా డబ్బులు కట్టాలి, అలాగే ఫర్నిచర్ తీసుకొచ్చినందుకు కూడా డీలర్స్ కూడా డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర లేవమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే వస్తే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని కదా అని అంటూ ఉంటాడు. తరువాత ఇక రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది. అమ్మో, ఈవిడ నన్ను డబ్బులు అడుగుతుందా ఏంటి అని తడబడిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. పని చేసుకుంటున్నట్టు నటిస్తుంది. అమ్మ రోహిణి, మీ మలేషియా మావయ్య ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ మా మావయ్య ఎందుకత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అదేనమ్మా, మీ మావయ్య నాకేదైనా కొంచెం 2 లక్షల విషయంలో సహాయం చేస్తారేమో అని ఒకసారి ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను ఫోన్ చేస్తాను అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయ్యో అత్తయ్య, మా మావయ్య ఫోను ఎందుకో పని చేయడం లేదు, ఫోను ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది, ఆయన అసలు కాంటాక్ట్లో లేడు. నేను అదే మా మావయ్య ఏమైందా అని వేరే నెంబర్లకు కూడా కాల్ చేసి చూశాను, అవి కూడా పని చేయలేదు, ఏమైందో తెలీదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అన్న మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, మీ మావయ్య ఎక్కడున్నాడో నీకు తెలీదా? 10 రోజుల క్రితమే కదా మనకి గుడిలో కనిపించాడు, మరి ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, నువ్వు ఆరా తీయలేదా అని అడుగుతూ ఉంటే నేను అందరి దగ్గర కూడా అడిగాను, కానీ ఎవ్వరూ కూడా తెలియదని అన్నారు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణితో సరే నీ దగ్గర ఏమన్నా 2 లక్షలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే లేవత్తయ్య, నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి 2 లక్షలు అని చెప్తూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక మనోజ్తో అంటూ ఉంటుంది ప్రభావతి అయితే, రే మనోజ్, మలేషియా వెళ్ళడానికి టికెట్లు తీరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతాం. మలేషియా వెళ్ళడానికి టికెట్లకి ఎందుకు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది రోహిణి. లేకపోతే ఏంటమ్మా, నీ మట్టుకి నువ్వు ఇక్కడ చక్కగా తిరుగుతున్నావు, తింటున్నావు, ప్రశాంతంగా పడుకుంటున్నావు, అక్కడ మీ నాన్న జైల్లో ఉన్నాడు, తీరా చూస్తే మీ మావయ్య ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వీళ్ళిద్దరూ కూడా అసలు నీతో కాంటాక్ట్లోనే లేరు, అక్కడ ఏం జరుగుతుందో కూతురుగా నువ్వు తెలుసుకునే బాధ్యత నీకు లేదా అని అడుగుతూ ఉంటే అందుకనే మేము వచ్చే సంవత్సరం వెళ్తాము అని అంటూ ఉంటుంది రోహిణి. వచ్చే సంవత్సరం కాదు, ఇప్పుడే వెళ్ళాలి. రే, నీకు కుదురుతుందా? పాస్పోర్ట్, వీసా అవన్నీ వచ్చేస్తాయా ఒక్క రోజులో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే వచ్చేస్తాయమ్మా, ఎందుకంటే ఇప్పుడు అందరూ డూప్లికేట్ కూడా వాడుతున్నారు కదా, అవి నేను చూసుకుంటానులే,
నువ్వు మలేషియా వెళ్ళడానికి మొత్తం టిక్కెట్లు కూడా అన్నీ తీస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే నువ్వు ఆగు మనోజ్, అత్తయ్య ఇప్పుడు ఒంటరిగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి. అలా మాట్లాడుతున్నావేంటమ్మా? అక్కడ ఏం జరిగిందో, వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలియదు కదా. అక్కడికి వెళ్ళి క్షేమ సమాచారాలు అన్నీ అడిగి రావడం అసలు ఇది నీ కర్తవ్యం. నువ్వేమీ పట్టించుకోవడం లేదు, నీ పనేదో నువ్వు చేసుకుంటూ పోతున్నావు, కానీ తెలియాలి కదా అందరికీ అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక ప్రభావతి అన్న మాటలకి రోహిణి అయితే అది అత్తయ్య, ఇప్పుడు వెళ్ళినా అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు చుట్టాలున్నారా, అసలు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఒకవేళ మీరు కానీ వెళ్ళారనుకో, వియంకులని చెప్పారనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మిమ్మల్ని తీసుకువెళ్ళి కూడా జైల్లో వేస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు రోహిణి? నన్నెందుకు జైల్లో వేస్తారు? నేను ఆయనతో మాట్లాడడానికి వెళ్తున్నాను, ఆ మాత్రం దానికి జైల్లో వేసేస్తారా ఏంటి? అయినా బాగా తెలిసిన వాళ్ళని తీసుకువెళ్తున్నాను మలేషియా, నాకేమీ పర్వాలేదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మలేషియా వెళ్ళేవాళ్ళు, అందుకనే ధైర్యంగా టికెట్ తీయమంటున్నాను అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, మీకు తెలీదు, మీరు ఈ 2 లక్షల కోసం మీరు ఎంత ఖర్చు పెట్టుకొని మలేషియా వెళ్ళడం ఎందుకో? సరే, నేనున్నాను కదా, ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను, రేపు ఉదయం కల్లా డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తాను, సరేనా అని అంటూ ఉంటుంది రోహిణి. నా కోడలు బంగారం, నువ్వు డబ్బులు తీసుకొస్తానంటే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చేస్తావు అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక ప్రభావతి ఆనందపడుతూ వెళ్ళిపోయాక మనోజు రోహిణితో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు 2 లక్షలు తీసుకొస్తావా? ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటే, అదే ఆ కల్పన ఇచ్చిన డబ్బులున్నాయి కదా, దాంట్లో నుంచి 2 లక్షలు తీసివ్వు, అత్తయ్య గారికి ఇద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి, అకౌంట్లో నుంచి 2 లక్షల కల్పన ఇచ్చాయా? ఎక్కడున్నా ఇంకా ఆ డబ్బులు ఎప్పుడు అయిపోయాయి అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనోజ్? ఆ డబ్బులు అయిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఆ డబ్బులు ఎలా అయిపోతాయి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. మరి అయిపోక ఏమవుతాయి? ఫర్నిచర్ షాపులో పెట్టుబడికి ఆ డబ్బులే కదా వాడుతుంది అని అంటూ ఉంటాడు మనోజ్. వచ్చిన లాభాలు ఏమీ పెద్ద కనిపించడం లేదు, కానీ దానికి పెట్టుబడి మాత్రం చాలా ఎక్కువగానే పెడుతున్నావు, ఇదంతా అవసరం అంటావా అని అడుగుతూ ఉంటుంది. అయినా ఇలా కల్పన ఇచ్చిన డబ్బులు వాడే ముందు నాకు ఒక విషయం చెప్పాలని నీకు తెలీదా అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని రోహిణి. అయితే అప్పుడే మనోజ్ అయితే, నీకు చెప్పాల్సిన అవసరం లేదేమో, బిజినెస్ గురించే కదా అని నేను అనుకున్నాను మనోజ్, అంతే తప్ప నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని నేనేమన్నా కలగన్నాను అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడు ఇక రోహిణి మాటలకి మనోజు చెప్తూ ఉంటాడు, చూడు, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, నువ్వు ఎలా తీసుకొచ్చిస్తావో అది నీ ఇష్టం అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఇప్పుడు డబ్బులు తీసుకురాకపోతే అత్తయ్య మలేషియా అంటుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మెడలో ఉన్న పుస్తల తాడైతే గుర్తుకొస్తుంది. మెడలో ఉన్న పుస్తల తాడుని ఇక తాకట్టు పెట్టేస్తుంది రోహిణి. అయితే పుస్తల తాడుని, తన దగ్గర ఉన్న చైన్ని 2 కూడా తాకట్టు పెట్టి 2 లక్షలైతే తీసుకొస్తుంది. ఇక 2 లక్షలు తీసుకువచ్చి మనోజ్ చేతికి ఇస్తుంది. మనోజ్, నువ్వే ఈ డబ్బులు బాలు చేతికి ఇవ్వు అని అంటూ ఉంటే, అప్పుడే అదేంటి, నీ దగ్గరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయి? 2 లక్షలు నన్ను అడిగావు, నా దగ్గర లేవని చెప్పాను, మరి అప్పటికప్పుడు నీ దగ్గర ఈ డబ్బులు ఎలా వచ్చాయి రోహిణి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడు ఇక అంటూ ఉంటుంది రోహిణి, ఎందుకు వచ్చాయంటే నా మెడలో తాళి, అలాగే ఒక బంగారపు చైన్ ఉంటుంది కదా, అది తాకట్టు పెట్టాను, తాకట్టు పెడితే 2 లక్షలు వచ్చాయి అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి రోహిణి, నీ మెడలో తాడుంది కదా, మరి తాకట్టు పెట్టానంటావేంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే అది గిల్ట్ది, బంగారపుది కాదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ఆ మాట విని, అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, అవసరం అంటావా మనకి అది అని అంటూ ఉంటాడు మనోజు. చూడు మనోజ్, ఇప్పుడు గనక మరి అందరి ముందు అత్తయ్య పరువు కాపాడాలంటే ఇలా చేయక తప్పదు, కాబట్టి నువ్వే వెళ్ళి అత్తయ్య గారికి ఇవ్వు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ప్రభావతి వస్తుంది మీ దగ్గరికి.
మనోజ్ని పంపిస్తున్నాను అత్తయ్య, ఇదిగోండి 2 లక్షలు, బాలుకి ఇచ్చేస్తారా మీరు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నేను కాదు ఇచ్చేది, నా కొడుకు మనోజే ఇస్తాడు. రే మనోజ్, ఈ డబ్బులు తీసుకువెళ్ళి నువ్వు వాడికి ఇచ్చేయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే అందరి ముందు కూడా ఆ 2 లక్షలు అయితే బాలుకి ఇస్తాడు. ఇక 2 లక్షలు బాలుకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే, నాన్నోయ్, అప్పటికప్పుడు అమ్మకి 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో అడగండి అని అంటూ ఉంటాడు బాలు. మళ్ళీ మీ వెనకాల ఎన్ని గోతులు తీస్తుందో, మళ్ళీ మీరు వెనక్కి అడిగేయాలంటే గోతులో పడతారు. ఆ తర్వాత అమ్మ ఏమీ చెయ్యలేదు అని అంటూ ఉంటాడు మా బాలు. ఇక బాలు అన్న తర్వాత అప్పుడే నా కోడలు రోహిణి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చింది, అందుకని నాకు మిగతా వీళ్ళిద్దరి కన్నా రోహిణి అంటేనే చాలా ఇష్టం అని ప్రభావతి అయితే చెప్తుంది. అప్పుడే 2 లక్షలు అయితే బాలు తీసేసుకుంటాడు. 2 లక్షలు బాలు తీసుకున్న తర్వాత ఇక రోహిణి అయితే చాలా కోపంగా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన రోహిణిని చూసి అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే, నువ్వెందుకు అంత కోపంగా వచ్చేసావు? అయినా నువ్వే కదా మా అమ్మకి డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నావు, ఇప్పుడు వాడే మాటలన్నా పడాల్సిందే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. నువ్వెప్పుడు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావులే మనోజ్, నీ వల్లే నాకు ఈ కష్టాలన్నీ అని అంటూ ఉంటుంది రోహిణి. నేనేమన్నా ఒప్పుకోమన్నానా? మా అమ్మ డబ్బులే ఇస్తానని నువ్వే ఒప్పుకొని ఇలా బురదలో పడ్డావు, నేనేం చేయలేను అని తిట్టుకుంటూ మనోజ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక విద్యాకి ఫోన్ చేస్తుంది రోహిణి. ఇక విద్యాకి ఫోన్ చేసి, నా గోతులో నేనే పడ్డట్టు అయ్యింది, ఆ 2 లక్షలు కొట్టేసి నేను తప్పు చేశాను, ఇప్పుడు నా మెడలో ఉన్న తాళిని తాకట్టు పెట్టి మరీ డబ్బులు కట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. చూడు, నువ్వు ఒకళ్ళకి ద్రోహం చెయ్యాలనుకుంటే తిరిగి మళ్ళీ అదే నీకు వెనక్కి ఎలా తగులుతుందో ప్రతి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. శివ వీడియోని బయటపెట్టి బాలు మీనాని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని నువ్వు ప్లాన్ చేశావు. ఆ గుణాగాడితో చేతులు కలిపావు. చివరికి ఏమైంది? ఫోన్ కొట్టేసి ఆ ఫోన్లో ఉన్న వీడియోని గుణ చేతికి ఇచ్చి బాలుని అలాగే మీనాని చాలా బాధ పెట్టావు. మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత ఏడ్చారో, అలాగే శివ ఎంత బాధపడ్డాడో, మీనా ఎంత కుమిలిపోయిందో, ఆ కుటుంబం అంత ఆవేదన పడిందంటే నువ్వు ఇచ్చిన వీడియో వల్లే కదా. కానీ తర్వాత ఏం జరిగింది? 2 రోజులకే ఆ గుణాగాడు నిన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ దినేష్కి ఆరోగ్యం బాగోలేదని, వాడు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాడైనా నీ దగ్గర 2 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఆ 2 లక్షలకి నువ్వు ఎంతలాగా నలిగిపోయావో నాకు బాగా తెలుసు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా మీనా మీద దొంగ అని ముద్ర వేశారు. ఆ డబ్బులు కొట్టేయించింది నువ్వు, తప్పు చేసింది నువ్వు, కానీ మీనాని దొంగని అన్నారు. చివరికి ఏమయ్యింది? మీనా దొంగ కాదు అని తెలిసిపోయింది. మీనా ఆ దొంగతనం చేయలేదని తెలిసింది. ఆ డబ్బులు ఎవరు కొట్టేశారో అనే విషయం బయటపడలేదు, కానీ ఆ డబ్బులు మాత్రం నువ్వే మళ్ళీ తిరిగి ఇచ్చేలాగా జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక విద్య అలా అన్న మాటలకి, ఈ మధ్య నీవు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నన్ను వెనక్కి లాగేస్తున్నావని నాకు అర్థమైంది. అంటే ఆ మీనా ఏమన్నా పైనుంచి ఊడిపడ్డ దేవత, తనని ఏదైనా అంటే మనకి తిరిగి వచ్చి అదే తగులుతుంది అనుకోవడానికి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే విద్యతో. ఇలా రోహిణి విద్య ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని టెర్రస్ మీద వర్షం వస్తుందని బట్టలు తీసుకొని వస్తున్న మీనా అయితే వినేస్తుంది. ఇక మీనా వినేసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈయన ఫోన్ని కొట్టేసింది రోహిణి అన్నమాట. అలాగే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ అంది కూడా రోహిణియేనా? అసలు ఈ రోహిణి ఇంటికి తెగించిందంటే అత్తయ్య చాలా బాధపడతారు. తనే అసలు ఆ బీరువాలోని డబ్బులు కొట్టేసిందని తెలిస్తే అస్సలు కూడా అత్తయ్య గారు ఊరుకోరు. మళ్ళీ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుంది, ఈయనకి చెప్పానంటే పెద్ద గొడవ చేసేస్తారు, ఈ రోహిణిని మనోజ్ని బయటికి గెంటేమని చెప్తారు అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మీనా అయితే. ఈ విషయాన్ని నేను ఆయనకి కూడా చెప్పలేను, ఎందుకంటే ఆయన కోపాన్ని ఆపుకోలేరు. ఇప్పటి వరకు కూడా చాలా బాధలే ఎదుర్కొన్నాను, ఇక ఏ కష్టం కూడా ఎవ్వరికీ కూడా ఉండకూడదు
ఎవరైనా సరే మిమ్మల్ని ఎన్ని పేర్లైనా పెట్టనివ్వండి, ఎంతైనా అనుకోనివ్వండి, కానీ మీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి నిజం తెలుసుకున్న మీనా రోహిణి గురించి కనీసం బాలుకైనా చెప్తుందా? ఎవరి ముందైనా రోహిణి బండారాన్ని బయట పెడుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.